ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు నేను కోర్స్ గురించి చెప్పినప్పుడు భీమేష్ కానీ జగదీష్ కానీ భవ్యకి కానీ యమునాకి కానీ నేను ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మాత్రమే మీకు నేర్పించిపోతాను అని నేను చెప్పున్నా. కానీ లాస్ట్ 4-5 months సిచ్యువేషన్ చూస్తే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి కాల్స్ చాలా 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 లోగా ఉంది. కాబట్టి నేను మీ దగ్గర ఫర్దర్ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోను. కానీ నెక్స్ట్ 2 టెక్నాలజీలు నేను మీకు యాడ్ చేయబోతున్నాను. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ Node.js, MongoDB, Express.js ఈ 3 టెక్నాలజీలు మిమ్మల్ని జాయిన్ చేసి ట్రైన్ చేసి మిమ్మల్ని ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్లకు కూడా ఫుల్ స్టాక్ డెవలపర్ అనే దానికి మీరు అప్లై చేయాలంటే ఇటు చూడండి, వాడు ఏమేమి అడిగి ఉన్నాడు. ఈ Node.js అనేది ఉంటేనే యూ విల్ బీ క్వాలిఫైడ్ ఫర్ దిస్. సో నేనైతే ఎక్స్ట్రా మీ దగ్గర ఏం షేర్ చేయను. బట్ స్టిల్ ఆ 3 టెక్నాలజీలు యాడ్ చేస్తున్నాను. Node.js, Express, MongoDB. ఫైన్. ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతానికి మీకు ఇంకా నేను బ్యాక్ ఎండ్ చెప్పలేదు కాబట్టి బాగా ఆలోచించుకోండి. ప్రస్తుతానికి మీకు ఇంకా బ్యాక్ ఎండ్ చెప్పలేదు కాబట్టి మీకు ఏపీఐలు రెడీగా ఉండవు మీ చేతిలో. మీకు బ్యాక్ ఎండ్ తెలీదు. ఇప్పుడు మీరు నిన్న మనం డెవలప్ చేసినటువంటి ఈ వెబ్సైట్ నుంచి డేటా మనం పంపాలి అంటే ఒక బ్యాక్ ఎండ్ ఉండాలి, ఒక డేటాబేస్ ఉండాలి. సో దానికి సంబంధించి డేటాని ఎట్లా అక్కడికి పోస్ట్ చేయాలి అనేది నెక్స్ట్ 1 or 2 సెషన్లో చెప్తాను. ప్రస్తుతానికి ఏం చేస్తానంటే ఇక్కడ మనం క్యాప్చర్ చేసుకున్న డేటాని బ్రౌజర్ లోకల్ స్టోరేజ్ గురించి చెప్పాను నేను. ఓకే, ఇక్కడ మనం క్యాప్చర్ చేసుకున్న డేటాని ఈ బ్రౌజర్లో కొంత డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే సర్వర్కి పంపించాల్సిన పని లేదు. కొంచెం ఒక 100 రికార్డులు 100 రికార్డులు మనం బ్రౌజర్లోనే స్టోర్ చేయొచ్చు. ఎలా స్టోర్ చేయొచ్చు అంటే చూడండి, ఇన్స్పెక్టర్లో ఇది మీకు తెలుసు, HTMLని చూసేది. కన్సోల్లో మనకి ఎర్రర్లు తెలుస్తుంది. నెట్వర్క్ అనేది ఇంతసేపు మీకు చెప్పినాను, సర్వర్ల నుంచి ఎన్ని రిక్వెస్ట్లు వెళ్ళాయి, ఎంత డేటా వచ్చిందనేసి. తర్వాత వచ్చేది అప్లికేషన్. ఈ అప్లికేషన్లో స్టోరేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనకు కావాల్సినటువంటి డేటాని మనం ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ లోకల్ స్టోరేజ్లకు వెళ్ళి మన కోడ్ రాసినాం అనుకో, దీని అంతా నేను క్లియర్ చేస్తాను ప్రస్తుతానికి. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ మై స్టూడెంట్స్ డేటా ఈక్వల్ టు మేబీ VMR info. సో ఇప్పుడు చూడండి, నేనేమన్నాను, లోకల్ స్టోరేజ్ అనేవాడిని అది చెప్పాను. నేను వాడికి ఏం చెప్పానంటే ఈ పేరుతో ఈ డేటాని గుర్తు చేసి పెట్టుకో, సేవ్ చేసి పెట్టుకో అన్నాను. అది ఎక్కడ సేవ్ అవుతుంది పోయి చూడండి, అప్లికేషన్లోకి వెళ్ళి లోకల్ స్టోరేజ్ చూసారా. ఓకే, నేను ఇప్పుడు ఈ బ్రౌజర్ క్లోజ్ చేసేస్తున్నాను. మరలా ఆ పర్టికులర్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. అప్లికేషన్లోకి వెళ్ళి లోకల్ స్టోరేజ్, అదే ఇక్కడ ఒక సెషన్ స్టోరేజ్ అని ఇంకోటి ఉంది. ఇక్కడికి వెళ్ళి సెషన్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ current ongoing batch team 25. అప్లికేషన్కి వెళ్ళి చూశాను, కరెంట్ ఆన్గోయింగ్ బ్యాచ్ టీమ్ 25 ఉంది అక్కడ. ఇప్పుడు నేను మళ్ళీ బ్రౌజర్ని క్లోజ్ చేసేస్తాను. కోడ్లోకి వెళ్ళి
అప్లికేషన్లో సెషన్ స్టోరేజ్లో పెట్టే డేటా నువ్వు బ్రౌజర్ క్లోజ్ చేసిన వెంటనే లోకల్ స్టోరేజ్లో నువ్వు పెట్టే డేటా సో లోకల్ స్టోరేజ్ అంటే నువ్వు పెట్టి నువ్వే పీక్ పడేసేంత వరకు అది అక్కడే ఉంటుంది. సెషన్ స్టోరేజ్ అంటే నువ్వు ఈ బ్రౌజర్ని క్లోజ్ చేసేసిన మరుక్షణం, అర్థమైందా? లోకల్ స్టోరేజ్కి సెషన్ స్టోరేజ్కి డిఫరెన్స్. ఓకే, ఇంకో పాయింట్ కూడా అర్థం చేసుకోండి. వేర్ పర్సన్ ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్, లోకల్ స్టోరేజ్ application పెట్టిన డేటా ఏమో తీసుకునింది కానీ అది ప్రాపర్గా తీసుకోలేదు. ఎందుకు అంటే మనం బ్యాంక్కి వెళ్తాం, బ్యాంక్లో క్యాషియర్ ఏం చెప్తాడంటే, సార్ మీరు తెచ్చే కాయిన్లు మేము తీసుకోము, మేము నోట్లే తీసుకుంటాం అంటే వాడు తీసుకుంటే ఫార్మట్ ఫిక్స్డ్. లేదు నా దగ్గర ఒకసారి బంగారం తెచ్చుకొని పోయి ఇస్తాను పెట్టుకో, అంత అమౌంట్ నువ్వు డిపాజిట్ చేసుకుంటే ఒప్పుకోడు. స్వామి పక్కనే కావాలంటే సైట్ అంగడి ఏదో ఉంది అడిగిపోయి ఈ నగ పెట్టేసి డబ్బులు తెచ్చి నేను డిపాజిట్ చేసుకుంటాను. ఎందుకంటే నా దగ్గర నగలు పెట్టుకునే సిస్టమ్ లేదు. సో బ్యాంకు నీ దగ్గర నుంచి తీసుకునేటటువంటి డేటా క్యాష్ ఫార్మాట్ ఫిక్స్డ్. నువ్వు అక్కడికి పోయి నేను 100 రూపాయలు ఖర్చు పెట్టి పొద్దునంతా వంట చేసినాను, ఈ బ్రేక్ఫాస్ట్ 100 రూపాయలు ఖర్చు అయింది, దీన్ని పెట్టుకోను, మర్యాదగా నాకు 100 రూపాయలు వేస్తావు లేదని అంటే ఒప్పుకో. ఆ విధంగా లోకల్ స్టోరేజ్లోని డేటాని నువ్వు ఎలా పడితే అలా పెట్టను కాదు. అదేంటి సార్ విఎంఆర్ ఇన్ఫోటెక్ తీసుకున్నది అంటే అది స్ట్రింగు, అది ఆబ్జెక్ట్ కాదు, అర్రే కాదు. నువ్వేం చేసావు, ఒక సింపుల్ పేరు ఇచ్చినావు, తీసుకున్నది. ఈ ఆబ్జెక్ట్ని కూడా స్ట్రింగ్గా మార్చేసి ఇచ్చేట్టుగా ఉంటే తీసుకుంటారు. ఇంతకీ స్ట్రింగ్ అంటే ఏంటి అని అంటే ఒక జిప్ చేసిన ఫార్మాట్ అని అనుకోండి ప్రస్తుతానికి. అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఒక ఆబ్జెక్ట్ని స్ట్రింగ్గా మార్చడము అంటే అది జిప్ చేయడము లేదా కంప్రెస్ చేయడము. నేను ప్రస్తుతానికి మీ మైండ్కి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అర్థమైందా? ఒక ఆబ్జెక్ట్ని స్ట్రింగ్గా మారిస్తే తీసుకుంటుంది. ఎట్లా సార్ మార్చేది మన స్ట్రింగ్గా అంటే, జేసన్ డాట్ మన దగ్గర ఫస్ట్ పర్సన్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాం, తెలుసు కదమ్మా ఈ ఆబ్జెక్ట్ మీకే, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రింగ్ రూపంలో కాదు. అది ఎట్లుంది, అది ఏ రూపంలో ఉంది కనుక్కోవాలంటే టైప్ ఆఫ్, అది బిల్ట్-ఇన్ ఫంక్షన్, నేను రాసింది కాదు. జావా స్క్రిప్ట్లో ఈ కమాండ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. దాన్ని యూస్ చేసి నువ్వు క్రియేట్ చేసింది ఆబ్జెక్టా, అర్రేనా, స్ట్రింగ్ అని కనుక్కోవచ్చు నువ్వు. సో పర్సన్ యొక్క టైప్ ఏంటి, ఏమంటుంది, వేర్ మై నేమ్ టైప్ ఆఫ్ మై నేమ్. ఇదేంటి, బ్యాంక్ ఎట్లయితే ఓన్లీ క్యాష్ పేమెంట్ రిసీవ్ చేసుకుంటుందో, లోకల్ స్టోరేజ్ కానీ సెషన్ స్టోరేజ్ కానీ నీ దగ్గర నుంచి స్ట్రింగ్ మాత్రమే తీసుకుంటుంది. నువ్వు ఎత్తుకొని పోయి ఆబ్జెక్ట్ ఎత్తుకొని పోయి దానికి దొరకాలని ట్రై చేస్తే చిన్నపిల్లడికి ఎత్తుకొని పోయి సంగటి దుద్దునంటే నో ఛాన్స్, తోసేస్తాడు. సో దానిని మనం స్ట్రింగ్గా మార్చాలి. స్ట్రింగ్గా ఎలా మార్చాలి, జేసన్ డాట్ స్ట్రింగిఫై అనేటటువంటి మెథడ్ ఉంది. ఇది ఆల్రెడీ జావా స్క్రిప్ట్లోని మెథడ్. ఇవంతా నేను చేసింది కాదమ్మా, నేను జస్ట్ మీకు చెప్తున్నాను. దీని లోపలికి వెళ్ళి పర్సన్ ఇచ్చినావంటే చూడు,
మరి ఇది స్ట్రింగా అని ఎలా కనుక్కుంటామంటే నువ్వేం చేస్తావంటే వేర్ చేంజ్డ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఇప్పుడు చూడు టైప్ ఆఫ్ చేంజ్డ్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు దీని ఎత్తుకుని పెట్టచ్చు మనం. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ మై ఇన్ఫో చేంజ్డ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు వెళ్ళి చూడండి అప్లికేషన్లో మై ఇన్ఫోలో డేటా ఉంది చూడండి. అప్పుడే ఏమొచ్చింది, ఇప్పుడేమొచ్చింది. సో లోకల్ స్టోరేజ్లో నువ్వు డేటా పెట్టాలి అంటే ఎలా ఉంటే అలా పోయి పెట్టను కాదు. యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ స్ట్రింగ్ ఫార్మాట్. ఈ స్ట్రింగ్ ఫార్మాట్ వల్ల ఏమిరా మనకు డిసడ్వాంటేజ్ అంటే వేర్ పర్సన్, ఇప్పుడు టైప్ ఆఫ్ పర్సన్ ఆబ్జెక్ట్. ఓకే, సో పర్సన్లో ఎఫ్ నేమ్ని మాత్రం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. స్ట్రింగ్గా కాకుండా నార్మల్ ఏమన్నా నిద్ర వస్తుందా? వచ్చేట్టుకుంటే ముచ్చుకొట్టుకోవచ్చు, నాకే వస్తుంది అందరూ. స్ట్రింగ్గా కాకుండా నార్మల్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్గా కానీ ఉంటే దాని లోపల ప్రాపర్టీని మనం యాక్సెస్ చేయడానికి డాట్ ప్రాపర్టీ నేమ్ వాడతాం. అంటే అది మామూలు ఆబ్జెక్ట్ అంటే ఈ మాదిరి కనిపిస్తుంది. అదే స్ట్రింగ్గా కన్వర్ట్ అయిపోయింది అనుకో, వేర్ కన్వర్టెడ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు json.stringify person. ఇప్పుడు కన్వర్టెడ్ ఆబ్జెక్ట్ డాట్ ఎఫ్ నేమ్ దిక్కు దివానాలే, కానీ దాని లోపల ఉంది చూడండి. స్ట్రింగ్ లోపల ఉండదు, ఎఫ్ నేమ్లో ఎల్ నేమ్లు అంతా ఉంది. అది స్ట్రింగ్గా మారిపోయింది కాబట్టి దాని లోపల నుంచి నువ్వు ఎఫ్ నేము ఎల్ నేము టైప్ చేస్తామంటే కుదరదు. కొన్ని సందర్భాల్లో నీ కంటికి తెలుస్తుంది, అరే ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసిందే, దీని లోపల ఎఫ్ నేమ్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎల్ నేమ్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను అని తనకలాడుతావు నువ్వు ప్రింట్ చేసేదానికి. అక్కడ నీకు అర్థం కాని విషయం ఏంటంటే అది ఆబ్జెక్ట్ రూపంలో ఉందా స్ట్రింగ్ రూపంలో ఉందా అని కనుక్కోవాలి. నువ్వు కనుక్కుంటే తప్ప యూ వోంట్ బీ ఏబుల్ టు డిస్ప్లే ద డేటా. సో లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి, లోకల్ స్టోరేజ్లో డేటాను తీసుకొని పోయి ఎలా పెట్టాలి అనేది చూసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, లోకల్ స్టోరేజ్ నుంచి డేటా తెచ్చుకుంటాం. లోకల్ స్టోరేజ్లో ఏ పేరుతో ఉంది చూడండి, డేటా మై ఇన్ఫో అనే పేరుతో ఉండాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, వేర్ డేటా ఫ్రమ్ లోకల్ స్టోరేజ్ ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్ డాట్, ఈసారి మనం పెట్టడం లేదు తెచ్చుకుంటున్నాం. సో కాబట్టి గెట్ ఐటమ్. సో లోకల్ స్టోరేజ్ నుంచి నువ్వు డేటా తెచ్చుకుంటున్నావు, సరే అక్కడ ఎన్ని ఉన్నాయా, మై ఇన్ఫో ఉంది, మై పర్సన్ ఉంది, మై స్టూడెంట్ డేటా ఉంది, నీకు ఏది కావాలా దాని పేరు ఇయ్యాలను. సో నాకు ఇది కావాలా, కాపీ చేసుకొని లోకల్ స్టోరేజ్లోకి వచ్చి కొటేషన్ పెట్టి, సో ఇప్పుడు చూడు, ఇప్పుడు దీనిని చూసి చెప్పండి అది స్ట్రింగ్ రూపంలో ఉందా ఆబ్జెక్ట్ రూపంలో ఉందా. ఇంకా డౌట్ ఉంటే టైప్ ఆఫ్ అని వాడి ఈ ఆబ్జెక్ట్ ఇచ్చేసారంటే స్ట్రింగ్ రూపంలో ఉంది కాబట్టి
దాని లోపల ఉండే ఎఫ్ నేమ్ని ఎల్ నేమ్ని నువ్వు యాక్సెస్ చేయను కుదరదు. సో అందువల్ల నేనేం చేస్తానంటే మామూలు ఆబ్జెక్ట్ని ఎట్లయితే స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి ఎత్తుకొని పోయి పెట్టినామో స్ట్రింగ్ నుంచి ఎత్తుకొని వచ్చినప్పుడు కన్వర్ట్ చేసి ఆబ్జెక్ట్గా మార్చాలి. అలా మార్చే మెథడే JSON.parse. ఇలా వచ్చిందంటే అది ఆబ్జెక్ట్. ఇప్పుడు నువ్వు దీని లోపల నుంచి నువ్వు కావాలంటే ఎఫ్ నేమ్ కావాలంటే ఎఫ్ నేమ్ ప్రింట్ చేసుకో, ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి, దాన్ని స్ట్రింగ్గా ఎలా కన్వర్ట్ చేసి లోకల్ స్టోరేజ్లో పెడతాము, అక్కడ లోకల్ స్టోరేజ్లో పెట్టిన దాన్ని ఎలా తీస్తాము, దాన్ని మళ్ళీ ఆబ్జెక్ట్గా ఎలా కన్వర్ట్ చేసి మనం అప్లికేషన్లో వాడుకుంటామనేది చూసాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవి క్లియర్ కదా మీకు ఎంతసేపు నేను చెప్పింది. సో ఇప్పుడు లెట్ మీ జస్ట్ HTML CSS తెచ్చుకోవడానికి నేను ChatGPT ఉపయోగిస్తాను. క్రియేట్ 2 columns in the given template. First column should contain the form. Second column should contain the table. ఇది ఫామ్, అది టేబుల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఏం చేయాలి అని అనుకుంటున్నానంటే యాడ్ అయ్యింది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసిన వెంటనే ఏమైపోయింది, కానీ నా ప్లాన్ ఏంటంటే ఒకసారి మనం క్రియేట్ చేసిన వెంటనే దాన్ని తీసుకొని పోయి భద్రంగా లోకల్ స్టోరేజ్లో పెట్టేస్తాం. నెక్స్ట్ టైం మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ లోకల్ స్టోరేజ్లో పెట్టిన డేటాని తెచ్చి డిస్ప్లే చేస్తాం. సో మీరు ఒకసారి ఈ కోడ్ చూడండి. ఇది ఆబ్జెక్ట్ తెచ్చుకునే పద్ధతి. తెచ్చుకున్న తర్వాత ఒక టేబుల్ బాడీ క్రియేట్ చేశాడు, పెట్టేశాడు. ఒక అర్రే క్రియేట్ చేసుకుంటాం. ఆల్ స్టూడెంట్స్ ఈక్వల్ టు అర్రే. ఇలా క్లియర్ కదా. ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ డాట్ పుష్ స్టూడెంట్. పుష్ చేసిన తర్వాత లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఏ పేరుతో, ఆల్ స్టూడెంట్స్ అనే పేరుతో అర్రేని తీసుకుని పోయి పెట్టబోతున్నాను నేను.
అర్రేని కూడా డైరెక్ట్గా ఎత్తుకొని పోయి పెడతానంటే ఒప్పుకోదు. కాబట్టి json.stringify all students. When I refresh, అప్లికేషన్ ప్రస్తుతానికి అన్నీ రిమూవ్ చేసేసాను. ఐడి 1 నేమ్ యాడ్ అయిపోయింది చూసారా. ఇక్కడ ఇంకా డిస్ప్లే అయితే కాలేదు, ఎందుకంటే డిస్ప్లే అయ్యే కోడ్ ఇంకా రాయలేదు నేను. సో ఇప్పుడు మళ్ళీ ఈ బ్రౌజర్ని క్లోజ్ చేసేస్తా ఉన్నాను, మరలా కోడ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు లోకల్ స్టోరేజ్ ఉందో చూడండి డేటా. ఎస్. సో ఎవ్రీ టైం నువ్వు పేజ్ ఓపెన్ చేసిన ప్రతిసారి లోకల్ స్టోరేజ్కి వెళ్ళి డేటా ఉందా లేదా చూసుకో. ఒకవేళ డేటా ఉంటే దానిని టేబుల్లో డిస్ప్లే చేయి, లేదంటే ఫర్దర్ నీ వర్క్ ఏదో నువ్వు చూసుకో. ఆ కండిషన్ ఇప్పుడు నేను రాస్తాను. అప్లికేషన్ ఓపెన్ అయ్యేటప్పుడు ఈ లైన్ ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు వేర్ స్టూడెంట్స్ లేదా stored students equal to local storage dot get item all students అనే పేరు పైన ఉంది డేటా. ఒకసారి నేను కన్సోల్ లాగ్లో పెట్టి చూస్తాను ఆల్ స్టూడెంట్ అక్కడ ఉందా లేదా. ఎస్ ఉంది. సో ఇక్కడ చూడండి లైన్ నెంబర్ ఏంటిది 128లో ఏముంది కోడు, కన్సోల్ లాగుంది. ఒకవేళ డేటా ఉంటే ఇలా కనిపిస్తాం, అవునా. డేటా లేకపోతే అప్లికేషన్స్కి వెళ్ళి దీన్ని మొత్తం తీసేసానమ్మా. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేస్తాను. డేటా లేకపోతే ఏమొస్తుంది, నల్లు వస్తే ఏమనవుతామ్మా, డేటా ఉంటే ఉండే డేటా వచ్చింది, లేకపోతే. సో ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేయాలా, ఏమని అంటే స్టోర్డ్ స్టూడెంట్స్ కానీ నల్ అయితే, ఒకవేళ కానీ స్టోరేజ్ స్టూడెంట్ కానీ నల్ అయ్యిందంటే అప్పుడు స్టోర్ స్టూడెంట్స్ ఈక్వల్ టు ఒక ఎంటీ అర్రే, ఒక అర్రే క్రియేట్ చేసినారు. నల్ కాకుండా ఉంటే ఆల్రెడీ డేటా ఉన్నట్టే కదా లెక్క, దాని గురించి మనం ఇంకా బాధపడాల్సిన పనిలే. బాగా గుర్తుపెట్టుకోండి, నల్ అయితే దాన్ని ఎంటీ అర్రే చేసుకున్నాం. నల్ కాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి, డేటా ఆల్రెడీ ఉన్నట్టే కదా లెక్క. సో ఇంకొక పాయింట్ గమనించండి, ఇక్కడ లోకల్ స్టోరేజ్ నుంచి నువ్వు అట్లనే డేటా ఎత్తుకుంటే అది ఆబ్జెక్టు అర్రేగా ఉంటుందా స్ట్రింగ్గా ఉంటుందా. కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని json.parse. ఈ పార్స్ ఎందుకు రాసిన అర్థం ఎందుకు కదమ్మా, ఎందుకంటే మనం స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి బ్రౌజర్లో పెట్టాం కాబట్టి, బ్రౌజర్ నుంచి మనం ఆ డేటా ఎత్తినప్పుడు అది స్ట్రింగ్గానే ఉంటుంది. కాబట్టి స్ట్రింగ్గా ఉంటే మనం ఎక్కడ డిస్ప్లే చేయని కాదు. కాబట్టి we have to convert that from the string to object. So then నేను ఒక ఫంక్షన్ రాస్తాను, ఆ ఫంక్షన్ పేరే display students. ఈ ఫంక్షన్ని I am going to call right away here. console.log లో స్టోర్ స్టూడెంట్ని చూస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఒక ఆబ్జెక్ట్ని యాడ్ చేద్దాం. ఇంతవరకు క్లియరా, కన్ఫ్యూజ్ అయ్యారు ఎక్కడన్నా?
వెన్ ఐ రిఫ్రెష్, ఫస్ట్ టైం నేను యాడ్ చేసినటువంటి డేటా అర్రేలో ఆడ ఉండాలి. నౌ దాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి చూడండి, డాట్ ఫర్ ఈచ్ callback function std లైన్ నెంబర్ 135. ఓకే, సో ఆల్రెడీ నేను మీకు టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ లోపల టేబుల్ రోని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ రో లోపల సెల్ని ఎలా క్రియేట్ చేయాలని ఒక విధం అప్పుడైతే డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. మీరు వెళ్ళి పాత వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు ఇంకొంచెం షార్ట్కట్గా ఇంకొంచెం ఈజీగా దాన్ని ఎలా చేయొచ్చు అనేది చెప్తాను, నేను ప్రాక్టీస్ చేద్దాం. దీన్ని ట్రై చేద్దాం మనం. ఈ లైన్ ఏం చేస్తుందిరా అంటే, టేబుల్ బాడీ ఏడన్నా చూడండి, ఐ థింక్ this will create the table body. ఆ టేబుల్ బాడీని యూ జస్ట్ టేబుల్ బాడీ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి స్టూడెంట్ టేబుల్ బాడీ అనే పేరు ఉందా ఇక్కడ? ఎస్ ఉండాలి. స్టూడెంట్ టేబుల్ బాడీ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఆ టేబుల్ బాడీ అనేటటువంటి ఎలిమెంట్ తీసుకొని దాంట్లో మీరు ఏం చేశారు, ఒక రోని ఇన్సర్ట్ చేశారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ tr తర్వాత tbody డాట్ అపెండ్ చైల్డ్. ఈ 2 లైన్లు చేసే పని ఈ ఒక లైన్ చేసేస్తుందమ్మా. అర్థమైందా? ఇప్పుడు దీని లోపల మనం డేటా పెట్టాలి. సో దీని లోపల ఎలా మనం డేటా పెట్టాం, ఒక్కొక్క ఆబ్జెక్ట్ని అర్రేగా కన్వర్ట్ చేసుకునేసి పెడతాం. ఆబ్జెక్ట్ని అర్రేగా ఎందుకు కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ప్రాపర్టీ వాల్యూని మాత్రమే మనం ఇంజెక్ట్ చేయబోతున్నాం. ఓకే, చెప్తాను చూడండి, ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్లో మురళీ కృష్ణ muరళి@gmailని మాత్రమే మనం అక్కడ డిస్ప్లే చేయాలి. ఎఫ్ నేము ఎల్ నేము ఈమెయిల్ని మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఓన్లీ ఆ వాల్యూలు మాత్రం సెపరేట్గా తీసుకుంటాను. నేను తీసుకునేసి దాన్ని ఫర్ లూప్ ఉపయోగించి ఎత్తుకొని పోయి ఆడ డిస్ప్లే చేసేస్తాను. అలా తీసుకునేదానికే ఆబ్జెక్ట్ డాట్ ఎడం వైపు ఉన్నది కీస్మా, ఇటువైపు ఉన్నదాన్ని కీ లేదా ప్రాపర్టీ నేమ్ అని అంటాము, కుడివైపు ఉన్నదాన్ని వాల్యూస్ లేదా ప్రాపర్టీ వాల్యూ అంటాం. సో ఇఫ్ ఐ సే ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ వాల్యూ మాత్రం వచ్చేసింది నీకే. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ ఎత్తుకొని పోయి అక్కడ మనం ఇవి వాడుకోవచ్చా? సో దీన్ని ఎత్తుకుంటాను, నేను ఈ మెథడ్ కాపీ చేసుకుంటాను, మన కోడ్లోకి వస్తాను. ఇప్పుడు ఏం చేస్తుంది, ఎస్టీడీ అనే ఆబ్జెక్ట్లోని వాల్యూలంతా తీసుకుంటుందా? కరెక్టా? క్లియరా? సో ఇప్పుడు దీన్ని మరలా ఫర్ ఈచ్ వాల్
ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఒక్కొక్క టీడీని క్రియేట్ చేసుకుంటా. వేర్ cell equal to insert cell. ఆడ వచ్చేసింది చూడండి మొత్తం. సో ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ యాడ్ చేస్తాను. రిఫ్రెష్ మారిపోతూ ఉంది, అంటే ప్రీవియస్ డేటాకి ఓవర్ రైట్ అవుతుంది కానీ యాడ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది డిస్ప్లే చేయడానికి ఓకే, యాడ్ చేయడానికి ఇక్కడ ఆల్ స్టూడెంట్స్, ఇది తప్పు మనం చేసాం. ఇప్పుడు చూద్దాం. ఎర్రర్ వచ్చినట్టుండది. పైన ఏం పేరుతో ఇచ్చాం, స్టోర్డ్ స్టూడెంట్స్ ఇచ్చాం. సో ఇప్పుడు నేను అన్నీ ఎక్కడెక్కడంతా స్టోర్ స్టూడెంట్స్ ఉందో అక్కడెక్కడంతా ఆల్ స్టూడెంట్స్గా మార్చడానికి నేను ప్రయత్నిస్తాను. కీబోర్డ్లో షార్ట్ కట్స్ చెప్తాను చూడండి ఎలా మార్చవచ్చు అంటే. మీ కీబోర్డ్లో అయితే కంట్రోల్ ఎఫ్, కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్, లేదా ఇది డాక్యుమెంట్ కంట్రోల్ ఎఫ్, ఆల్ స్టూడెంట్. ఇటు చూడండి స్టోర్డ్ స్టూడెంట్స్ వచ్చిందా, ఇక్కడ దీని పక్కన ఏరో మార్క్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసినారంటే రీప్లేస్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ మనకి ఏ పేరు కావాలాడా, సో టోటల్గా ఎన్ని ప్లేస్లో ఉందంట, ఇది 1 by 1 మారుస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే రీప్లేస్ 1 by 1, దీన్ని క్లిక్ చేస్తే రీప్లేస్ ఆల్. When I refresh, I should get the data. మరి యాడ్ చేసినప్పుడు ఎందుకు కాలేదురా అంటే, నువ్వు యాడ్ చేసిన వెంటనే ఈ ఫంక్షన్ కాల్ చేసినావంటే వచ్చేస్తుంది. ఐ థింక్ బాడీ అవసరం లేదు. ఓవర్ రైట్ అవుతుంది. ఎందుకు గుర్తుందా మీకు, మన దగ్గర ఆల్రెడీ అర్రే ఉంది. ఈ అర్రేలోని ఆల్రెడీ 2 రికార్డులు ఎత్తుకొని పోయి మనం ఆల్రెడీ డిస్ప్లే చేసేసి ఉన్నాం.
మరలా ఇంకోసారి అయితే డబుల్ ఎంట్రీ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ బాడీని వచ్చి ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇప్పుడు ఫామ్ రీసెట్ అయిపోయింది, ఇది అయిపోయింది. దెన్ వీటికి మనం ఎడిట్ అండ్ డెలిట్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మనం యాడ్ ఎడిట్ అండ్ డెలిట్ బటన్. నేను జస్ట్ ChatGPTలో జనరేట్ చేస్తాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా మీకు. ఎడిట్ అండ్ డెలిట్ బటన్ ఎలా చేయాలో తెలుసు కదా. యాడ్ అండ్ ఎడిట్ అండ్ డెలిట్ బటన్ ఇన్ ది ఫాలోయింగ్ కోడ్. సో సేమ్ CRUD అప్లికేషనే విత్ వ్యాలిడేషనే డేటాబేస్కు మనం పంపించకుండా బ్రౌజర్లో ఉండేటటువంటి లోకల్ స్టోరేజ్ని వాడుకొని చేసామా. సో ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉంది ప్రాక్టీస్ చేయడానికి? నార్మల్ CRUD అప్లికేషన్స్ ప్రాక్టీస్ చేయాలి, విత్ వ్యాలిడేషన్స్ ప్రాక్టీస్ చేయాలి, విత్ లోకల్ స్టోరేజ్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి 3 ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈ డేటాని సర్వర్కి ఎలా పంపడం, సర్వర్ నుంచి ఎలా తెచ్చుకోవడం, ఇవి నేను నేర్పిస్తాను. దట్ ఈస్ కాల్డ్ అజాక్స్, అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అండ్ XML. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది జావాస్క్రిప్ట్. ఇవి 3 మీరు కానీ నాకు గోహెడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రేపు అజాక్స్ చెప్పేస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఈరోజు రేపు ఫ్రీగా ఉంటాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి కూడా అజాక్స్ మీకు ఒకేసారి ఎక్కదు. మీకు కొంచెం చేసి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ చేస్తేనే అజాక్స్ ఎక్కుతుంది. ఎందుకంటే నాకు అట్లెక్కింది, నాకు తెలుసు కదా. ఇప్పుడు టాపిక్ నేర్చుకునేటప్పుడు డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, కన్ఫ్యూజ్ లెవెల్ ఎలా ఉంటుందని నాకు తెలుసు. కాబట్టి అజాక్స్ నేర్చుకునేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. కొంచెం మనము కళ్ళు మూసుకొని కొరియన్ సినిమా చూస్తాం మనం. సో అట్లా చూస్తారా మీరు? కొరియన్ సిరీస్లో చూసేలేదా నువ్వమ్మా? నిజంగా చూసేలేదా? అంతే కదా, మా పాప రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. నేను అడిగేది మా పాప దగ్గరికి, నాన్న ఇప్పుడు అమ్మాయి అబ్బాయి, నాన్న అబ్బాయి వాడిని అబ్బాయిని ఎట్లా కనిపెడతారు? ఓహో, వెనక జుట్టు ఎక్కువ ఉంటే అబ్బాయా? ఇక్కడికి వచ్చింది కదా గాయత్రి, తనకు చాలా ఈగర్గా చూస్తూనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్తే ఆడ నెట్ ఉండదని బాధపడుతూ ఉండింది. నేనేం చేసినట్టు ఒక పని చేయనన్నా, నీకు 1 hour టైం ఇస్తాను, ఇక్కడ కూర్చొని అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాయి, నెమ్మదిగా పోయి బాయ్ కాడికి కూర్చొని మనం చూసుకోవచ్చు అనేసి. మళ్ళీ బయలుదేరినాక, నాన్న ఎక్సలెంట్ ఐడియా అనేది భలే చెప్పావు, లేకపోతే ఎంత బోర్ ఫీల్ అయిపోయాడు నేను ఊర్లో అటని ఇట్లా. సో కొంచెం ఆ మాదిరి ఉంటుంది, ఇంట్రెస్టింగ్ లేకుండా చూడడానికి. బట్ ఒకసారి అర్థమైపోయిందంటే అదే మన లైఫ్ లైన్. ఈరోజు మీరు వర్క్ చేసిన వచ్చినప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ డిస్కషన్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్లో మొత్తం API కాల్స్ గురించే వచ్చింది. సో API అనే దాని గురించి నువ్వు వర్క్ చేయగలవు అని కాన్ఫిడెన్స్ ఇచ్చేసినావు అని అంటే నీ కమ్యూనికేషన్ చూడరమ్మా, నీ ఎఫిషియన్సీ చూడరు, నీ పర్సంటేజ్ ఎంతో చూడరు, నువ్వు ఏ కాలేజీ నుంచి వచ్చినావో చూడరు. API కన్జ్యూమ్ చేయగలడా, జావాస్క్రిప్ట్ ఏమైనా వర్క్ చేయగలడా, రమ్మని ముందు లోపలికి తీసుకునే రేంజ్కి ఉండాలి ప్రస్తుతానికి. సో కాబట్టి కొంచెం సీరియస్గా ఫోకస్ చేయండి. ఓహో, ఎడిట్లో పెట్టేసాడా? సరే, మీరు దాన్ని CSS అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొకటి, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నేను పాయింట్ చెప్తాను. ప్రతి అప్లికేషన్స్కి మనం ఇలా CSS వాడాల్సిన పని లేదు. ప్రతి అప్లికేషన్కి మనం CSS వాడాల్సిన పని లేదు. మనం ఒక 20 ఏళ్ళ ముందు మన అమ్మోళ్ళు మన అవ్వోళ్ళు రసం పెట్టాలి అని అంటే వాళ్ళు అదేదో జీలకర్ర మిరియాలు దాన్ని అంతా దంచి ఎత్తుకొని పోయి చేసి, ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. ఇప్పుడు అలా కాదు, రసం పౌడర్ రెడీగా ఉంది, కట్ చేయడం పోసేయడం, సాంబార్ పౌడర్ రెడీగా ఉంది. అదే మాదిరి మనకి ఇక్కడ కూడా రసం పౌడర్ సాంబార్ పౌడర్ రెడీగా ఉండాలి. మీరు ఏమి CSS గురించి ఇంత బాధపడాల్సిన పని లేదు. దాని పేరే బూట్ స్ట్రాప్.
మీ రెడీమేడ్ రసం పౌడర్, మీ రెడీమేడ్ సాంబార్ పౌడర్. నీకు టేబుల్ కావాలన్నా రెడీమేడ్గా బ్యూటిఫుల్గా పక్కా మేకప్ చేసిన టేబుల్ రెడీగా ఉంటుంది. బటన్ కావాలన్నా అద్భుతమైన బటన్, డివ్ కావాలన్నా అద్భుతమైన బటన్. నువ్వు జస్ట్ ఏం చేయాలంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ లింకులు వాడుకోవాలన్నా. చూడు, నేను నేర్పిస్తాను చూడు. సో ఇదే అప్లికేషన్ని ఇండెక్స్ బూట్స్ట్రాప్, ఆ అడ్రస్ పేరు గెట్ బూట్స్ట్రాప్ అనే ఒక వెబ్సైట్ ఉంది. వెరీ 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 ఈజీ, రెడీమేడ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెబ్సైట్లు చేయొచ్చు. జస్ట్ మీకు ఎలా చేయాలో తెలిసి ఉండాలి అంతే. ఎలా చేయాలి తెలిసి ఉండాలి అంతే. కళ్ళు మూసి కళ్ళు తెరిచేంతలో మీరు అంత అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఇటు చూడండి. డాక్స్లోకి వెళ్ళినారంటే ఇమేజెస్, అకార్డియన్ అంటే స్లైడింగ్ చేసేటటువంటి ఫంక్షనాలిటీ, బటన్స్, అద్భుతమైన బటన్స్. నీకు ఏ కలర్ బటన్ కావాలి ఆ కలర్ బటన్, ఎట్లా కావాలంటే అట్లా. మరి దీన్ని ఎట్లా చేయాలంటే ఇక్కడ మీరు వెళ్ళినారంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కిందికి వస్తే గెట్ స్టార్టెడ్ ఎనీవే యూ వాంట్, ఇక్కడికి వెళ్ళి there is an option called CDN links అంటే కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ లింక్స్, అంటే రెడీమేడ్గా ఉంటుంది. నువ్వు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ లింక్ని కాపీ చేసుకునేసి నీ హెడ్ సెక్షన్లో తెచ్చిపెట్టుకునేస్తే అంతే, నీ రసం పౌడర్, నీ సాంబార్ పౌడర్ రెడీ. ఇంక నీకు ఏం కావాలంటే అది వాడుకోవచ్చు. సపోజ్ ఒక బటన్ పెట్టాలని అనుకో, బటన్, ఇది నార్మల్ HTML బటన్, ఇది నార్మల్ HTML బటన్. నీకు స్టైల్గా ఉండే బటన్ కావాలి. బూట్స్ట్రాప్ లైక్ వెబ్సైట్కి వెళ్ళి నీకు ఏం కావాలని వాడిని అడుగు. నీకు ఏ కలర్ బటన్ కావాలి, ప్రైమరీ. సో ప్రైమరీ అంటే ఎడుంచుడు మా క్లాస్, ఈ క్లాస్ అనేసి రాసి బీటీఎన్ ప్రైమరీ అని ఇస్తే ఇలాంటి ఒక బటన్ రెడీ. గ్రే కలర్ కావాలంటే బీటీఎన్ సెకండరీ ఇచ్చినామంటే గ్రే కలర్ రెడీ. ఇది సక్సెస్, ఇది డేంజర్, ఇది వార్నింగ్, ఇది ఇన్ఫో. చూడండి, ఇది నార్మల్ HTML బటన్ కదా. క్లాస్ BTN అంటే బటన్, BTN ఇన్ఫో రెడీయా. నెక్స్ట్ రెడ్ కలర్ బటన్ రెడీ. గ్రీన్ కావాలన్నా, ఎల్లో కావాలన్నా, నేను ఎక్కువసార్లు చేశాను కాబట్టి నాకు ఆ క్లాస్ నేమ్ తెలిసి ఉంటుంది. మీకు తెలియకపోయినా మీరేం బాధపడద్దండి. మీరు ఇక్కడికి వెళ్ళి ఈ క్లాస్ నేమ్ మీరు అడిచేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బటన్ కావాలన్నా, లేదా కార్డ్ కావాలన్నా, ఇట్లాంటి ఒక కార్డ్ కావాలన్నా, లేదా నేవ్ బార్, ఇట్లాంటి నేవ్ బార్ కావాలన్నా, మనకి ఏమి కావాలంటే అది రెడీగా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మన క్రెడ్ అప్లికేషన్, మనం చేసినటువంటి క్రెడ్ అప్లికేషన్లో మన దగ్గర చూస్తే మనకు ఒక ఫామ్ కావాలి, ఒక టేబుల్ కావాలి, ప్లస్ ఈ డాక్యుమెంట్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. సో 2 భాగాలుగా నువ్వు డివైడ్ చేయాలి అంటే దీనిలో పోయి ఐ థింక్ నాకు లేఅవుటా గ్రిడ్డా ఏదో ఉండాలనుకుంటా. లేఅవుట్ కదలే, గ్రిడ్ ఏమో.
బూట్ స్ట్రాప్లో ఒక స్క్రీన్ని వాడు 12 భాగాలుగా విడగొట్టుకున్నాడు. ఒక స్క్రీన్ 12 భాగాలుగా విడగొట్టుకున్నాడు. సపోజ్ దీనిని నువ్వు 2 పార్ట్లు చేసినావు అనుకో. సో ఈ మొత్తం స్క్రీన్ 12 భాగాలు. నాకు 12 వద్దు, నాకు ఓన్లీ 2 ఉంటే నువ్వు 2 కాలమ్లు ఇచ్చినావు అంటే 2 వచ్చేస్తుంది. ఎట్లా? div.row అంటే ఫుల్ లైన్, div.column, div.column. ఇలా అనేసి ఏం తెలుసా మీనింగు? ఈ మొత్తం ఒక డాక్యుమెంట్గా అయిపో, దాంట్లో నువ్వు ఎన్ని డివ్లు ఇచ్చినావు? 2 డివ్లు ఇవ్వు అని అర్థం. చూడండి ఇక్కడ తెలియదు కదా. సో info 2 ఇదొక కాలం, అదొక కాలం. ఇంకా క్లారిటీ రావాలంటే ఇది నేర్చుకో. స్టైల్, బ్యాక్గ్రౌండ్, రెడ్, స్టైల్, బ్యాక్గ్రౌండ్, రెడ్. ఇదొక కాలం, ఇదొక కాలం. తర్వాత దీన్ని మళ్ళీ మనం 2 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. దీన్ని div.row, div.column into 2, info. చూడు, అర్థమైందా? వెరీ సింపుల్. ట్రై చేయండి. మీకు ఏదైనా కానీ కన్ఫ్యూజ్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని రెండు భాగాలుగా విడగొట్టుకున్నాం. ఫస్ట్ భాగంలో మనకు ఫామ్స్ కావాలి. సో నాకు ఫామ్ కావాలి. ఓకే, ఫైన్. కాపీ చేసుకుందాం, ఎడబెట్టుకుందాం. ఒక పక్కన ఫామ్ వచ్చేసింది. ఈ గ్యాప్ కావాలని అనుకో, గ్యాప్ కావాలంటే దానికి ఒక క్లాస్ ఉంది మా ఇడ, క్లాస్ కంటైనర్. కంటైనర్ అంటే ఏం తెలుసా? రైట్ సైడ్ కొంచెం గ్యాప్ వదిలేస్తుంది, లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ వచ్చేసి కొంచెంగా అక్కడక్కడ కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. చూడు, కంటైనర్ బాడీకి వచ్చేసింది. వచ్చింది కంటైనర్. రైట్, దీంట్లో ఇంక వచ్చేస్తుంది ఇంక డేటా. దీనికి పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, సో మనం ఫామ్ తీసుకుందాం. ఫామ్ కాపీ, ఓకే సూపర్. నెక్స్ట్ మనకి ఈ పక్క డిస్ప్లే చేయడానికి అన్నీ అడుగు, టేబుల్ ఇవ్వరా బాబు అనేసి. ఏదో ఒక టేబుల్, నీకు ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్. మిగిలిన ఫంక్షనాలిటీ అంతా నీ దగ్గర ఆల్రెడీ ఉంది, కాపీ పేస్ట్ చేసుకో. ఓకే, బటన్స్ చూడు. ఈ విధంగా బూట్ స్ట్రాప్ను ఉపయోగించి ట్రై చేయండి. ఒకవేళ వీలు కాకపోతే నెక్స్ట్ అప్లికేషన్ నేను స్టార్ట్ చేయడానికి ముందే చెప్పండి, సార్ ఈ అప్లికేషన్ బూట్ స్ట్రాప్లో చేయండి సార్ అంటే నేను బూట్ స్ట్రాప్లో చేస్తాను. నాకు గుర్తుంటే నేను చేస్తాను, ఒకవేళ మర్చిపోతే మీరు చెప్పండి. ఓకే, దిస్ వాట్ అబౌట్ CRUD అప్లికేషన్.